ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? మీ అందరి క్షేమం నిత్యమై ప్రతిదినం ప్రార్థిస్తున్నాం. మరొకసారి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున వందనాలు తెలియజేస్తున్నాను. నేటి దినం మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనాన్ని చూసినట్లయితే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జిల్లారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తానని లేఖనం పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ సెలవిస్తుంది. ప్రయాసపడి భారం అనగానే దానికి మరొక అర్థం దుఃఖము, వేదన, సమస్య, ఇబ్బంది. ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే భారానికి అర్థం నానా అర్థాలు కూడా ఉన్నాయి. అయితే సమస్త జనులకు వాక్యం పిలుపునిస్తుంది. సమస్త జనులు అనగా వాక్యం ఎదుట కులము, మతము, జాతి, వర్ణ, భాష, భేద, ప్రాంతములు అనేటివి ఎటువంటి భేదం లేకుండా ప్రతి వారిని వాక్యమై ఉన్నటువంటి దేవుడు ఆహ్వానిస్తున్నాడు. దేని కొరకు అంటే ఆదరిస్తానని తెలియజేయడానికి. ఉదయకాల సమయం ఏ భారాన్ని నువ్వు మోస్తున్నావో, ఏ భారభరితమైన పరిస్థితికి నన్ను వెళ్తున్నావో దాని నుంచి నీకు విశ్రాంతినివ్వనికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దాని నుంచి విడుదలివ్వనికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దానిలోంచి సమాధానం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే వాక్యం అంటుంది, నా యొద్దకు రండి అని వాక్యం అంటుంది. ఎవరి యొద్దకు? ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి వ్యక్తి ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువు దగ్గర నెమ్మది దొరుకుతుందని వాక్యం అంటుంది. కాబట్టి నీవు ఉన్నటువంటి పరిస్థితుల నుంచి నెమ్మది పొందాలంటే నెమ్మదినిచ్చేటువంటి ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన చెంతకు వచ్చినప్పుడు, ఆయన సన్నిధానంలోకి వచ్చినప్పుడు, ఆయన సముఖంలోకి వచ్చినప్పుడు ఆయన నీకు గొప్ప విడుదలిస్తాడు. ఉదయకాల సమయం మరి ఆయన ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన దగ్గర వేడుకోనికి సిద్ధంగా ఉన్నావా? ఆయనతో నీ సమస్యలు విన్నవించడానికి సిద్ధంగా ఉన్నావా? అలా అయితే నీ సమస్య తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మరి ఆయన వద్దకు వచ్చినట్టయితే నీ సమస్య తొలగిపోతుందని మరొకసారి ఈ మూలంగా తెలియజేస్తుంటున్నాను. కాబట్టి ప్రభు ఈ మాటలు దీవించుగాక. మీ ప్రార్థన అవసరాలు ఏ ఉన్నా కూడా కింద కమెంట్ బాక్స్ తెలియజేయండి. తప్పకుండా మీకు ప్రార్థన చేస్తాం. దేవుడు మనం దీవించుగాక. ఆమేన్.